హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఎండి వాహనాలు ఇలా లైన్లో ఉన్నాయి, ఏంటి బియ్యం లారీలు ఇలా ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారా? ఇది అంతా కూడా విజయవాడలో తుఫాన్ వల్ల వరదల వల్ల వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చిన వాహనాలండి. ఇవన్నీ కూడా నిజంగా ఇలాంటివి జరగకూడదని ఎప్పుడు మనం కోరుకుంటాం, కానీ జరిగిన దానికి మనం చేయగలిగింది ఏం లేదు. ఇదిగోండి మన ఎండి వాహనాలు అయితే వివిధ ప్రాంతాల నుంచి అయితే హైవేలకు చేరుకున్నాయి. ప్రతి ఒక్క ఎండి కూడా ఖచ్చితంగా ఆదేశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా విజయవాడ రావాలి, ఖచ్చితంగా వరద బాధితులకు హెల్ప్ చేయాలని. ప్రతి ఒక్క ఎండి కూడా ఎక్కడా కూడా నేను చేయను, నేను రాను అనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్క ఎండి కూడా హైవే ఎక్కారు. ప్రతి ఒక్క వరద బాధితులకి ఎట్టి పరిస్థితుల్లో మనం హెల్ప్ చేయాలి, మనం చేయగలిగింది చేద్దాం. రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రతి నెల ఉంటుంది. ఉన్న ప్రజలు ఒక 2 days 3 days వెయిట్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు అన్న ఆలోచనతో ప్రతి ఒక్క ఎండి కూడా కదిలాడండి. ఏ ఒక్కళ్ళు కూడా కుదరదు, చేత కాదు అనే ఆలోచన అయితే లేదు. చూడండి ఎంత వేగంగా వెళ్తున్నారు. వేగం అంటే అతివేగం కాదండి, మామూలు వేగంగానే తొందరగా వెళ్ళి వరద బాధితుల ప్రజలకి హెల్ప్ చేయాలన్న ఆలోచనతో అయితే అందరూ కూడా కదిలారండి. ఒక్కసారిగా ఒక యూనిట్ లాగా అయితే కదిలారు. అంత యూనిట్ అయితే ఖచ్చితంగా ఉంది. పైనుంచి ఆదేశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. మన సిబిఎన్ కనుకైతే హ్యాట్సప్ చెప్పాలి. వాళ్ళు కూడా అన్నీ వచ్చి ఇంకా పైనుంచి ఎక్కడికి రావాలి ఏంటి అనే ఆదేశాలు ఇంకా రాకపోవడం వల్ల విజయవాడలోని తాడేపల్లి దగ్గర మణిపాల్ హాస్పిటల్ ఉంది కదా, ఆ మణిపాల్ హాస్పిటల్ దగ్గర ఒక సైడ్ అయితే ఆపున్నారు. కాకపోతే కొంచెం ట్రాఫిక్ అయితే ఇబ్బందిగా ఉంది. ఒకరోజు ట్రాఫిక్ కొంచెం సేపు ఇబ్బంది పడటం వల్ల చాలామంది కూడా హెల్ప్ జరుగుతుంది. కాబట్టి దీని గురించి ఎవ్వరు కూడా పెద్దగా ఫీల్ అవ్వలేదు. చాలామంది కూడా ప్రజలు కూడా చాలా హెల్ప్ అయితే చేశారు ఎండి వాహనాలకి. ఎండి వాహనాలు అయితే ఘంటసాల సంగీత కళాశాలకైతే అన్నీ వచ్చినాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా బ్యానర్లు అనేవి ఇచ్చారు. ఈ బ్యానర్లు కట్టారు వరద బాధితుల సహాయార్థం అని చెప్పేసి. ఇదండి ప్రతి ఒక్క ఎండి వాహనాలకు కూడా ఇలాంటి బ్యానర్లు అయితే కట్టడం జరిగింది. ఇవి ఉంటేనే జనాలందరికీ తెలుస్తుందని చెప్పి నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం విజయవాడ నగరపాలక సంస్థ. ఇదిగండి ఇవి కార్లు అనేది ఆఫీసర్లు వాళ్ళ కార్లు. ఇవి ఎండి వాహనాలు మొత్తం కూడా ఘంటసాల కళా వేదికలో ఉన్నాయి. ఇదిగండి ఇప్పుడు ఏమున్నాయో చూద్దాం మనం. ముందుగా బియ్యం బస్తాలు ఒక 40 బస్తాలు అయితే వేశారంట ఎండిఓ వాహనాల్లో. మరి ఇదిగండి మనకు కనబడుతుంది, ఎందుకు ఎప్పది ఇవ్వటం అని చెప్పి తీయలేదు. కందిపప్పు కనబడుతుంది కదా, మన కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంప. కందిపప్పు అయితే 1 కిలో వస్తుంది, బంగాళదుంప 2 కిలోలు, ఆలు అన్న బంగాళదుంప అన్న ఒకటే, ఆనియన్స్ ఒక 2 కేజీలు, మరియు పంచదార 1 కేజీ అయితే ఉందండి. ఇదిగోండి ఈ ప్యాకింగ్లో కూడా చూద్దాం, మనకు అదే కనబడుతుంది. ఉల్లిపాయలు కనబడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎండి వాహనాలు ఏమున్నాయని చెప్పి చూస్తూ ఉన్నాయి. ఇంకా అవే కనబడుతున్నాయండి ఉల్లిపాయలు ఇవి. దీంతో పాటుగా ఇంకేమున్నాయి అనేది కూడా మనం తెలుసుకుందాము. ఇది ఆయిల్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయండి. ఈ కిట్ ఇదంతా ఒక కిట్ అండి. నెక్స్ట్ ఇంకో కిట్ వచ్చేసి దాంట్లో 2 పాల ప్యాకెట్లు, 2 వాటర్ బాటిల్స్, 6 బిస్కెట్ ప్యాకెట్స్ అండ్ 3 ఇప్పి ప్యాకెట్స్, 6 యాపిల్స్ అయితే ఉన్నాయండి. ఇది ఒక కిట్గా అయితే తయారు చేశారు. ఇదంతా తయారు చేసే విధానం. 6 యాపిల్స్, 6 బిస్కెట్ ప్యాకెట్స్, 2 వాటర్ బాటిల్స్ అండ్ 2 మిల్క్ ప్యాకెట్స్ అయితే ఇవన్నీ కూడా కలిపి ఒక కిట్గా అయితే తయారు చేశారండి. ఆ కిట్ తయారు చేసి ఎండి వాహనాలు అయితే ఇదిగోండి ఈ విధంగా 40 బస్తాలు కొన్ని బ్రాండ్స్ అయితే వచ్చాయండి. వివిధ మిల్లుల నుంచి వస్తాయి కాబట్టి ఒక్కొక్క లారీకి అయితే ఒక్కొక్క ట్రేడ్ మార్క్తో అది ఉంటుందండి. ఇది నెక్స్ట్ వచ్చేసి మనం వరద ప్రాంతాల్లోకి ఎలా ఉందని చెప్పి చూడటానికి వెళ్ళాము. ఇది కాలవ అనుకున్నాను ముందుగా చూసి, కానీ అటు పక్క చూడండి అవన్నీ కూడా ఇల్లు. ఇటు పక్క చూపిస్తాను చూడండి. ఇదిగోండి అవన్నీ ఇంకా కూడా వరద అనేది వెళ్ళలేదు. చూసారా, 3 days 4 days 1 week దాకా అవుతుంది వరదలు వెళ్ళిపోయి, అయినా కానీ ప్రతి ఒక్క ఇల్లు కూడా మునిగే ఉంది. నెక్స్ట్ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారండి. రేషన్ పంపిణీ వరద బాధితుల సహాయార్థం జరుగుతున్న ఎండి వాహనాల్లో ఎలా జరుగుతుంది ఏంటి అని పర్యవేక్షించడానికైతే మన చంద్రబాబు నాయుడు గారు, ఆయన అంత పెద్ద వయసు ఉన్నా కానీ ఎక్కడా కూడా ఆయన తగ్గేదిలే అన్నట్టుగా వెళ్తున్నారు. ఇదంతా ఆయన క్యాన్వాయ్ అయితే చూసారా, మన ఎల్లో టీం వీళ్ళందరూ కూడా, వాళ్ళతో పాటు ఒక అంబులెన్స్ కానీ ఏదైనా ఇబ్బంది అవుతే అంబులెన్స్ కూడా వెంటనే ఉంది. చూసారా ఎంత క్యాన్వాయ్ అండి. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ రెస్ట్ తీసుకుందాం, పెద్ద వయసు, ఇంట్లో కూర్చొని ఆదేశాలు ఇద్దాం అన్న ఆలోచన లేకుండా ఇప్పటికి కూడా ఈ వయసులో ఆయన కష్టపడుతున్నారు. ఇదిగో నెక్స్ట్ ఇవన్నీ లారీలు చూడండి, ఎన్ని లారీలు అయితే ఉన్నాయి. ఇందులో ప్రతి ఒక్క దాంట్లో కూడా వేరు మిల్లుల నుంచి వచ్చిన రైస్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి.
ప్రతి ఒక్కరు 25 kgs బ్యాగ్ అయితే వస్తుంది. రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కానీ ఆధార్ కార్డు మీద కూడా రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ కిట్ అయితే అందజేస్తున్నారు. మనం ఇందాక చూపించినట్టు మీకు తెలుసు కదా, ఒక రైస్ బ్యాగ్ అండ్ ఒక కిట్టు ఉల్లిపాయలు ఆలు ఆ కిట్ ఒకటి, నెక్స్ట్ పాల ప్యాకెట్ల కిట్ ఒకటి. ఇదిగోండి ఈ వరద కొంచెం భవానీపురానికి కూడా వెళ్ళాను. భవానీపురంలో అయితే వరద కొంచెం తక్కువగానే ఉంది. మెయిన్ రోడ్ మీద అయితే లేదు, కొంచెం పక్కన ఆ సందులో గొంతుల వరకు మోకాళ్ళ వరకు అయితే నీళ్ళు అయితే ఉన్నాయండి. ఎక్కడా కూడా ఇంకా నీళ్ళు అనేది పోలేదు. ఇది నాదెండ్ల మనోహర్ గారు పగలనక రాత్రనక వచ్చి కష్టపడుతున్నారు. ఇది ఉదయం తీసిన వీడియో అండి, రాత్రిపూట వీడియో అయితే తీయలేకపోయాను వర్షంలో కూడా ఆయన నిజంగా చాలా కష్టపడి ఒక మినిస్టర్ అయి ఉండి కూడా దగ్గరుండి కిట్లన్నీ కూడా ఎండి వాహనాలకు లోడ్ చేయిస్తూ ఉన్నారు దగ్గరుండి అయితే. ఇదిగండి ఇక్కడ వచ్చిన మొత్తం పోలీస్ వ్యవస్థ కూడా హ్యాట్సాప్ చెప్పాలండి. ఎక్కడెక్కడ నుంచి పోలీస్ వ్యవస్థ కూడా వచ్చారు. ప్రతి ఎండియూ వెహికల్ దగ్గర కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అయితే వచ్చారు దగ్గరుండి. అంటే జనాలు అందరూ కూడా వరద బాధితులు ఒకేసారి ఎగబడి కొట్టుకుంటారు, ఏమైనా గొడవలు జరుగుతున్న ఉద్దేశంతో అయితే వచ్చారు. ఇదిగోండి లారీ లోడింగ్ అయితే అవుతుంది ఎండియూ వాహనానికి లారీ ద్వారా. ఇదిగోండి వీళ్ళు రాత్రిపూట కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుందండి. ఎక్కడా కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది ఆగలేదు, రాత్రి పగలు అనేది లేదు. ఇదిగోండి ఎండి వాహనాలు ఎంత వరదున్నా కానీ ఎక్కడ ఆలోచించకుండా వెళ్ళిపోయారండి. బండి పాడైపోద్ది మేము రాము అన్న మాట ఒక్క ఎండి ఒక్కరు కూడా చెప్పలేదు. వాళ్ళకు కూడా నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. రాత్రిపూట కూడా చూడండి, అంటే ప్రజలకు కొంచెం ఇబ్బంది అయితే కలిగింది రాత్రి రావటం వల్ల, అయినా కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అవసరాలు కిట్ అయితే తీసుకెళ్లారని. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.